హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ ట్విన్స్ ఆర్యన్ అండ్ అర్హ. మరి ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే సండే కాబట్టి కొంచెం మార్నింగ్ సండే స్పెషల్ ఏంటో చూపిస్తాను. సో బేసిక్గా సండే అయితే మా హస్బెండ్ కూడా ఉంటారు కాబట్టి నాకు ఈ లిటిల్ ట్విన్స్ నుంచి కొంచెం ఫ్రీడమ్ దొరుకుతుంది. సో ఐ కెన్ హ్యావ్ మై ఓన్ టైం అనమాట. సండే అయితే లైక్ మ్యాక్స్ తనే చూసుకుంటారు వాళ్ళిద్దరిని. సో ఒక్కరోజు నాకు కొంచెం రెస్ట్ దొరుకుతుంది. అండ్ వీళ్ళ కోసం అయితే సండే కాబట్టి ఈరోజు మార్నింగ్ ఇన్స్టెంట్ ప్యాన్ కేక్స్ వేస్తున్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఓట్స్, బనానా, ఎగ్ అండ్ కొంచెం మిల్క్. సో దానికి కావాల్సినవన్నీ నేను ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను. సో బేసిక్గా ఓట్స్ ఏం చేస్తా అంటే ముందుగానే కొంచెం పౌడర్ చేసి ఒక ఎయిట్ కంటైనర్లో పెట్టుకొని ఉంచుకుంటాను. సో అది ఆల్మోస్ట్ లైక్ ప్రీవియస్లీ పెట్టుకున్నాను, అయిపోయింది. సో మళ్ళీ ఈరోజు చేసి పెట్టాను అనమాట. సో ఇట్లాగా అది పౌడర్గా చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకుంటాను. అండ్ అంతేకాదు వీళ్ళకి మిల్క్ ఇచ్చినప్పుడు దాంట్లోని ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్ నేను పటిక బెల్లం కలుపుతాను. సో ఆ పౌడర్ కూడా అయిపోయింది. సో అది కూడా ఇప్పుడు చేస్తున్నాను. అండ్ వై పటిక బెల్లం అంటే బేసిక్గా షుగర్ అనేది వీళ్ళకి చాలా కాఫ్ ఇవన్నీ వస్తుందంట. సో పెద్దలు సజెస్ట్ చేశారు, లైక్ మై మామ్, అత్తయ్య వాళ్ళు వీళ్ళందరూ. ఇంకా అందుకని చెప్పి అప్పటి నుంచి నేను పటిక బెల్లం యూస్ చేస్తాను. వాళ్ళకి ఎప్పుడు మిల్క్ ఇచ్చినా సరే ఇది కొంచెం యాడ్ చేస్తాను అనమాట. ఇంకా కమింగ్ టు అదర్ రొటీన్ ఏంటి అంటే మార్నింగ్ ఈరోజైతే సండే కాబట్టి లేట్గానే లేసాము. సో మన ఆర్యన్ అయితే నైట్ అస్సలు పడుకోలేదు అబ్బా. వాడైతే ఫుల్ నైట్ అంతా అలా అటు ఇటు కదులుతూనే ఉన్నాడు. ఇంకా వాడితోనే అయిపోయింది. నైట్ వాడు ఏడ్చినప్పుడల్లా ఇంకా మిల్క్ ఇస్తూ ఉండేదాన్ని అనమాట. సో ముందుగానే వీళ్ళ కోసం అని చెప్పి నైట్ 2 బాటిల్స్ మిల్క్ బాయిల్ చేసి రెడీగా పెడతాము. వాడికి ఒక బాటిల్, తనకు ఒక బాటిల్ ఉంచుతాను అనమాట. సో మిడ్ నైట్ ఎప్పుడైనా ఏడుస్తే ఆ బాటిల్ ఇస్తే ఇంకా అది డ్రింక్ చేస్తే అలా మళ్ళీ పడుకుని పోతారు. సో ఇంకా నేను ఇంకా మార్నింగ్ ఇప్పుడు ఈ ప్యాన్ కేక్స్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి లైక్ బనానా స్మాష్ చేస్తాను, లైక్ మిక్సీ అట్లా యూజ్ ఏం లేకుండా. ఇంక ఈరోజు ఇది కొంచెం త్వరగా అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా బనానా, ఓట్స్ ఇవన్నీ చెప్పి ఒకేసారి జార్లో వేసేసి అది కొంచెం గ్రైండ్ చేస్తాను. అండ్ మనకి ప్యాన్ కేక్కి కావాల్సినట్టు తర్వాత బయట తీసుకొని కొంచెం మిల్క్ ఆర్ వాటర్ యాడ్ చేసుకుంటే ఆ కన్సిస్టెన్సీ వస్తుంది. సో దెన్ బ్యాటర్ ఈస్ రెడీ ఫర్ ప్యాన్ కేక్స్. సో వీడియోలో చూస్తున్నారు కదా, సో ఈ విధంగా నేను చేస్తానన్నమాట. అండ్ వాళ్ళకి స్వీట్గా ఇష్టం కాబట్టి నేను ఈ పటిక బెల్లం పౌడర్ ఏదైతే ఉందో అది కూడా కొంచెం యాడ్ చేస్తాను, ఒక 1-2 స్పూన్స్. సో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారనమాట. సో మార్నింగ్ లేవగానే వాళ్ళిద్దరికి కొంచెం హాట్ వాటర్ ఇస్తాను. సో వీళ్ళకి గ్లాస్తో తాగడం అలవాటైంది, ఇప్పుడిప్పుడే మెల్లగా తాగుతున్నారు. సో మనం చేత్తో పట్టుకొని వాళ్ళకి తాగిపిస్తే తాగుతారనమాట. అండ్ కొంచెం వాటర్ తాగిన తర్వాత వీళ్ళకి కొంచెం స్క్రీన్ టైం ఉంటుంది. కోకోమెలన్ పెడితే కొంచెం అది అలా చూస్తూ ఉంటారు. సో ఫుల్ యాక్టివ్ ఉంటారు కదా మార్నింగ్ టైం. ఇంకా ఆ టైంలోని వీళ్ళకి ఒక్కొక్కసారి ఏంటంటే వీళ్ళిద్దరే కలిసి ఏమైనా గేమ్స్ ఆడుకుంటారు. సో టాయ్స్ ఇవన్నీ ఇచ్చేస్తే వాళ్ళే ఆడుకుంటారు. ఇంకా నేను వాళ్ళు ఆడుకునే టైంలోని వాళ్ళకి నేను కావాల్సిన బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ మార్నింగ్ టైమ్స్ ప్రిపేర్ చేసుకుంటాను. ఇంక ఈరోజు సండే హస్బెండ్ ఉన్నారు కాబట్టి తనే వాళ్ళిద్దరిని ఆడిపిస్తున్నారు. సో తను ఆడిపిస్తున్న టైంలో నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. సో బేసికలీ ట్విన్స్ని మేనేజ్ చేయడం అంటే అది చాలా టఫ్ జాబ్ అని చెప్పచ్చు. సో మినిమం ఒక 2-3 అయితే పక్కా అవసరం ఉంటారు. సో నాతో పాటు ఇంతకుముందు మమ్మీ ఉండేవారు, కాకపోతే ఇప్పుడు కొంచెం వర్క్ ఉండి వైజాగ్ వెళ్ళారు మమ్మీ. సో మరి మమ్మీ వెళ్ళిపోతే మమ్మీ లేని కష్టాలు ఇప్పుడు తెలుస్తున్నాయి. సో మమ్మీ ఉన్నప్పుడు ఎలా అంటే నాకు అంత కష్టం అనిపించేది కాదు, అన్నీ అమ్మే చూసుకునేవారు. ఇంకా ఇప్పుడు నాకు మమ్మీ లేకపోయేసరికి ఇంకా నాకు కష్టం అవుతుంది. తిను జాబ్కి వెళ్ళిపోతే ఇంకా నేనే హ్యాండిల్ చేయాలి వీళ్ళిద్దరిని. చాలా కష్టం రా బాబు. ఇప్పుడు నేను సీరియస్లీ లైక్ మామ్ వాల్యూ నాకు అర్థమవుతుంది. ఇంకా తప్పదు కదా, మరి మమ్మీ వచ్చే వరకు మరి వెయిట్ చేయాలి. ఇంకా వీళ్ళిద్దరూ మరి అంత నాటి అయితే కాదు, సో పర్లేదు మేనేజ్ చేయగలుగుతున్నాను. ఇంకా చూడాలి, లైక్ మమ్మీ ఫస్ట్కి అలా వస్తానన్నారు. సో అప్పటి వరకు నేను మేనేజ్ చేయాలి వీళ్ళిద్దరిని. బట్ సీరియస్లీ వీళ్ళిద్దరి వల్ల అయితే నేను చాలా నేర్చుకుంటున్నాను. సో ఫస్ట్ థింగ్ అయితే పేషెన్స్ వస్తుంది. ఇంతకుముందు 0 పేషెన్స్ అనమాట. బట్ ఇప్పుడైతే ఫుల్ ఎక్కడ లేని పేషెన్స్ వస్తుంది. మరి పిల్లలు అన్నాక మాత్రం పేషెన్స్ ఉండాలి కదా. సో బాగా నేర్చుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే లైక్ బిఫోర్ మనకి ఆత్రం ఎక్కువ ఉండేది అనమాట. సో ఇప్పుడు ఆత్రం కొంచెం తగ్గించుకొని అన్నీ కొంచెం లైక్ టైం మేనేజ్మెంట్ ఇవన్నీ కొంచెం మేనేజ్ చేస్తున్నాను వీళ్ళతో.
అండ్ ఆబ్వియస్లీ ఇంతకుముందు బద్ధకం ఉండేది, ఎందుకంటే అన్నీ మమ్మీ చేసేవారు కాబట్టి మనం చాలా లేజీ ఉండే. ఇంకా మరి నా పిల్లలకి నేను చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఆ లేజినెస్ అన్నీ పోయి ఇంకా వీళ్ళకి టైంకి పెట్టాలి అని చెప్పి కొంచెం ఫుల్ కాన్షియస్ అయ్యాను. సో ఇట్లా చాలా అంటే చాలా నేర్చుకుంటున్నాను వీళ్ళిద్దరి ద్వారా. అండ్ ఇన్ ఫ్యూచర్ ఇంకెన్ని నేర్పించబోతున్నారో చూడాలి. ఇంకా మరి మన డే రొటీన్కి వచ్చేస్తే ఇదిగో ప్యాన్ కేక్ వేస్తున్నాను కదా. సో ప్యాన్ కేక్స్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా మీన్వేళ ఎట్లనో వేస్తున్నాను కదా అని చెప్పి ఒకటి వేసి వాళ్ళ డాడీకి ఇచ్చాను. ఇంకా వాళ్ళ డాడీ అయితే మంచిగా వాళ్ళిద్దరికి తినిపిస్తున్నారు. ఇంకా ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళ డాడీ ఉంటే ఇంకా ఫుల్ డాడీ కుర్చీలు అయిపోతారు ఇద్దరు. సో మన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంత చూసినా సరే ఇంకా డాడీ వస్తే ఫుల్ డాడీ ఫ్యాన్స్ అనమాట. ఇంకా మామ్ దగ్గరికి అంతగా రారు, మ్యాక్స్ వాళ్ళ డాడీతోనే స్పెండ్ చేస్తారు. సో మొత్తానికి సండే ఇంకా మేము మార్నింగ్ అంతా ఇట్లా బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ అయ్యేసరికి ఒక 11 అట్లా అవుతుంది. ఇంకా వాళ్ళిద్దరికి కాసేపు అయ్యాక ఒక బాటిల్ మిల్క్ ఇస్తాను, కొంచెం తాగేసి పడుకుంటారు. ఒక హాఫ్ అన్ అవర్ అలా న్యాప్ తీసుకుంటారు. అండ్ ఆ టైంలోని మా ఇద్దరం ఫ్రెష్ అప్ అయ్యి మేము బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ చేస్తాము. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ఇవన్నీ ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆ ఫుడ్ ఇవన్నీ కంప్లీట్ అయ్యాక మేము మళ్ళీ తినే టైంకి అరౌండ్ 2 అట్లా అవుతుంది. అండ్ మన లిటిల్ ట్విన్స్ మధ్యలో లెగిస్తే వాళ్ళకి ఏదో ఒక ఫ్రూట్ ఇస్తాను అనమాట. సో సమ్టైమ్స్ కివి ఇస్తాను, లేదా డ్రాగన్ ఫ్రూట్, లేదా బనానా. సో వాళ్ళకి ఈ ఫ్రూట్స్ అంటే ఎక్కువ ఇష్టం, సో వాళ్ళకి ఇష్టమేమి ఇస్తాను. ఆఫ్టర్నూన్ మా లంచ్ వాళ్ళ లంచ్ కంప్లీట్ అయిపోయాక ఇంకా కూర్చొని ఏదో ఒక మూవీ పెట్టుకొని కలిసి చూస్తాం అనమాట. సో వీళ్ళిద్దరు ఆడుకుంటూ ఉంటారు, మేము అలా మూవీ చూస్తూ ఉంటాం. సో అదేంటి మా సండే రొటీన్. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.